హే గైస్, వెల్కమ్ టు డిఎస్వి బ్లాగ్స్. మనం ఈరోజు సంక్రాంతికి టూర్కి వెళ్ళామండి. మేము మా ఊరు ఆంధ్రప్రదేశ్, మెయిన్గా కోనసీమ జిల్లా అండి. మేము వెళ్ళింది ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో అక్కడ నేను ఎంజాయ్ చేసిన తిరిగిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించబోతున్నాను. సంక్రాంతి పండుగకి నేను మా తమ్ముడు కలిసి బండి వేసుకుని మొత్తం తిరిగామండి. వీలైనంత ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ కోటిపల్లి రేవ్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఆ రేవుకి వెళ్ళే దారిలో షూట్ షూట్ చేశాను ఇక్కడ. సో ఆ రేవుకి ఎలా వెళ్ళాలంటే బైక్ ఉంది మాకు. బైక్ మీద వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక అక్కడ లాంచ్లు ఉంటాయండి. ఇక్కడ ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ని క్రాస్ చేయాలంటే మనకి లాంచ్లు ఉంటాయి. ఆ లాంచ్ల్లోనే మనం బండి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాగే వెళ్ళి అవుట్ సైడ్ రివర్ అవతల సైడ్ వెళ్దామని ప్లాన్ వేసుకుని ఇలా వచ్చామండి ఇక్కడికి. సో ఎంటర్ అయ్యాము. ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నామండి. టికెట్ ఉంటుంది. బైక్ సపరేట్ టికెట్, మనిషికి సపరేట్ టికెట్. సో టికెట్ తీసుకొని చెకింగ్ అంతా అయిపోయాక కొంచెం ముందరికి వెళ్ళిపోవాలండి. కిందకి దిగిపోతాం. కిందకి దిగాక మనం వెయిట్ చేయాలండి కొంతసేపు. లాంచ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది. అవతల సైడ్ వెళ్ళి అవతల సైడ్ రావడానికి టైం పడుతుంది. సో ఆల్రెడీ ఉంది, చూసారా? ఒక లాంచ్ ఆల్రెడీ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది గోదావరి గొట్టు. వెళ్తున్నాము, ముందరికి వెళ్తున్నాము బండి వేసుకొని. విజువల్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. నీట్గా 4K క్లారిటీతో షూట్ చేశాను. సో బండి వేసుకుని ముందరికి వెళ్ళిపోతున్నాం. ముందరికి వెళ్ళిపోయి అమ్మటనే లాంచ్లోకి బండి ఎక్కించేసుకుని మనం అవతల సైడ్ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇదంతా గోదావరి గొట్టు అండి. చాలా ఖాళీగా ఉంది. ఇదంతా ఇసుక మొత్తం. ఈ ఇసుకలో కొంచెం స్కిడీగా ఉంది. బండి వెళ్ళడం కూడా కొంచెం కష్టమైంది, కానీ పర్లేదు, మేనేజ్ చేస్తాం. వెళ్తున్నామండి లాంచ్ దగ్గరికి. ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయినట్టు కనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే. వెళ్తున్నాం, దగ్గరికి వెళ్తున్నాం. ఖాళీ లేదంటున్నారు, కానీ చూస్తాం ఒకసారి. మళ్ళీ పిలుస్తున్నట్టున్నారు ఖాళీ ఉందని. చూస్తున్నాము, మొత్తం ఫిల్ అయిపోయిందండి. కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది నాకు ఈ లాంచ్ ఎక్కాలంటే. ఎందుకంటే మధ్యలో ఏమన్నా ఆగిపోయి ఏదైనా ప్రమాదం జరుగుతుందని కూడా నాకు భయం వేస్తుందండి. చాలా రిస్క్. నాకు ఈత కూడా రాదు సరిగ్గా. అందుకే కొంచెం భయపడుతూ ఎక్కాను. ఖాళీ ఉంది వచ్చేయండి అని బండితో వచ్చామన్నారు. సో బండ్లు వేసేస్తున్నాం లోపల. బండి పెట్టేసామండి. ఓకే, బండి పడేయగానే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా లాంచ్. మీరు చూసుకోవచ్చు విజువల్స్ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం మంచి ఎక్స్పీరియన్స్. కానీ నాకు మధ్యలో భయం అయిందండి. ఎక్కడ ఆగిపోతుందా ఏంటో పరిస్థితి ఏంటని అనిపించి భయం వేసిందండి. మొత్తం మీద ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వచ్చేసామండి. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఇక్కడి నుంచి మనం అమలాపురం వెళ్ళడానికి దగ్గర అవుతుందండి, వీలవుతుంది. అలా యానం నుంచి కాకుండా ఇలాగ వచ్చాము. ఇటు నుంచి మాకు దగ్గర అండి కాబట్టి ఇలాగ వచ్చేసామండి మేము. ఒకరి తర్వాత ఒకరు అందరూ బండ్లన్నీ తీసుకుంటున్నాం. బండ్లు తీసుకుని అమ్మటనే మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతున్నాం. మీరు చూసుకోవచ్చు విజువల్స్ అన్నీ చాలా బాగుంటుంది. మంచి ఎండలో మంచి విజువల్స్ కూడా షూట్ చేసిందండి. ఇదంతా మంచి 4K క్లారిటీతో ఉంటుంది మొత్తం. మీరు చూసుకోవచ్చు గోదావరి కొట్టి అరౌండ్ చుట్టుపక్కల ఎలాగుంటుంది ఏంటి అసలు. ఇంకా మేము వచ్చేసి ఇంకా అమలాపురానికి ప్రయాణం కొనసాగిస్తున్నామండి. అమలాపురం మెయిన్లీ ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ టెంపుల్స్ కవర్ చేసామండి, కొన్ని టెంపుల్స్. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. అయినవల్లి ఇంకా అప్పన్న స్వామి, ఈ 2 టెంపుల్స్ కవర్ చేసామని నెక్స్ట్ వీడియోలు వస్తాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము యానం బ్రిడ్జ్ దాటేసి, అంటే యానం బ్రిడ్జ్ మనకు సంబంధం లేదు. అమలాపురం వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ దాటేసి ముందరికి వెళ్తున్నాం అమలాపురం. అంటే అక్కడ మెయిన్గా మేము కోడి పందాల కోసం వెళ్తున్నామండి. కోడి పందాలు అక్కడ చాలా బాగా చేస్తారని విన్నాము కోనసీమ జిల్లాలో. సో అక్కడికి వెళ్ళి కోడి పందాల దృశ్యాలు మీకు చూపిస్తాను. వెళ్ళే దారిలో ఇక్కడ పెద్దగా పెట్టారండి సంక్రాంతి సంబరాలని కోడి పందాలు ఎంట్రీ దగ్గర. మీరు చూసుకోవచ్చు. ఇదంతా కొంచెం విజువల్స్ కూడా అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం పెద్దగా పెట్టారండి ఇదంతా. మన ఎంట్రీ గట్రా అంతా కొంచెం నీట్గా డెకరేట్ చేసి కొంచెం హడావుడిగానే పెట్టారు సంక్రాంతి రోజు. చూసుకోవచ్చు ఎంట్రీ అంతా ఇలాగ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇది అమలాపురం అండి. ఇది మీరు చూస్తున్నది అంతా అమలాపురం, కోనసీమ జిల్లా. అంత ఎంట్రీ బైక్ పార్క్ చేసుకుని మనం లోపలికి వెళ్తున్నాము. అసలు ఏముంది ఏంటి చూద్దామని. అక్కడ లెఫ్ట్ సైడ్లో టెంట్ల కింద మాకు కోడి పందాలు కనిపిస్తున్నాయండి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. కోడి పందాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి, అటు సంగతి ఏంటి.
చూద్దాం రండి. ನೀವು ಹಿಂತಿರಿಸಿ ಕೊಡ್ಬೋದ ಗೊತ್ತಿನಾರೆ అయితే నువ్వు తిరిగి ఇవ్వలేవా? పర్లేదు, దీన్ని ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను. ಕೋರ್ಟಿಗೆ ಹೋಗ್ತಿ ಆದ್ರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ. ಜಾಗ ಊರಿನವ್ರದ್ದು. ಅದರ ತೀರ್ಮಾನ ಇವತ್ತಲ್ಲ, ಮುಂದೊಂದು ಕಾಲ ಬರ್ಬೇಕಾಗ್ತದೆ. ఊరు వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? ప్లీజ్ ఆ మెట్ల మీద కూడా దిగిపోండి ప్లీజ్, అక్కడ ఎవరు ఉండొద్దు ప్లీజ్. చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కోడిపందాలు అయిపోయిన వెంటనే మేము ఇంటికి వెళ్ళిపోయామండి లంచ్ చేసేసి. మా ఊరు పక్కనే సాయంత్రం నైట్ పూట డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టారని తెలిసిందండి. వెంటనే డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసే ఉంటారు. మీ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.